శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియోలో శివరాత్రి పండుగని గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలని, శివరాత్రి పండుగ రోజున చేయవలసిన పూజా విధానాలు, అభిషేకాలు, ఉపవాసాలు, జాగారం మొదలైన విషయాలని మనం తెలుసుకుంటున్నాం. శివరాత్రి పేరు ఎందుకు వచ్చింది? లింగోద్భవ కాలం అంటే ఏమిటి? ఈ సంవత్సరం శివరాత్రి పండుగ ఏ రోజున జరుపుకుంటున్నాం? అంతే కూడా కాకుండా శివరాత్రి ముందు రోజున కానీ ఆ రోజున కానీ కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్య ప్రాప్తి అని పండితులు అంటున్నారు. అవి ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకి చిన్న మనవి. @మాట్లాడుకుందాం ఛానల్లో ఇప్పటికే ఆలయ విశేషాలతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలను కూడా మేము తెలియజేస్తూ ఉంటాం. కనుక మీరందరూ మా ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వారంతా ఓం నమ శివాయ అనే కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాం. శివరాత్రి మహాపర్వదినం. మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు మనమంతా శివరాత్రి పండుగగా జరుపుకుంటూ ఉంటాం. ప్రతి నెల బహుళ చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా చేసుకుంటాం. మాఘమాసంలో వచ్చే చతుర్దశి తిథిని మహాశివరాత్రి పండుగగా జరుపుకుంటాం. జ్యోతి స్వరూపుడైన శివుడు లింగాకారంలో ఆవిర్భవించినటువంటి రోజు మహాశివరాత్రి. ఈ రోజున ఎక్కువజామునే లేవటం, స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసుకోవటం, పూజకి అన్నీ సిద్ధం చేసుకోవాలి. శివరూపం అనగానే వెంటనే గుర్తుకొచ్చేది శివలింగం. శివలింగం పరమేశ్వరునికి రూపానికి ప్రతీక. లింగ్ అంటే సృష్టి, గం అంటే లయం. లింగం శివుని రూపమైతే పీఠం పార్వతీదేవి ప్రతిరూపం. ఇక ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరి 26వ తేదీన బుధవారం రోజున శివరాత్రి పండుగగా మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా శివరాత్రి పండుగ రోజున కొన్ని వస్తువులు అయితే ఇంటికి తెచ్చుకున్నట్టయితే అష్టైశ్వర్య ప్రాప్తిని పండితులు చెప్తున్నారు. విభూది ఇంటికి తెచ్చుకున్న, అలాగే శివునికి ఇష్టమైన డమరుకాన్ని ఇంటికి తెచ్చుకున్న, త్రిశూలం వాటి ఇంటికి తెచ్చుకున్నా సరే వారికి మేలే జరుగుతూ ఉంటుంది అని పెద్దలు చెప్తున్నారు. శివరాత్రి పండుగ రోజున కొన్ని ముఖ్యమైన పనులైతే చేయాలని పెద్దలు పండితులు చెప్తున్నారు. అవేంటంటే, మొదటిది ఉపవాసం, 2 అభిషేకం, 3 అర్చనలు, 4 జాగారం. ఉపవాసం అనేది అందరూ చేస్తుంటారండి. సాధారణంగా శివరాత్రి పండుగ రోజున ఏమీ తినకుండా పగలల్లా ఉండి రాత్రి కూడా ఏం తినకుండా, అంటే పళ్ళు పాలు ఉండలేని వాళ్ళు అల్పాహారం తీసుకోవచ్చు. ఆ విధంగా ఉపవాసం చేస్తారు. ఉప అంటే సమీపం, వాసం అంటే ఉండటం. దేనికి సమీపంగా ఉండాలంటే శివునికి సమీపంగా ఉండాలి, పరమాత్మకు సమీపంగా. శివరూపాన్ని ధ్యానిస్తూ శివనామస్మరణ చేసుకుంటూ ఆ రోజు ఉపవాస కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పరమశివుడు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు లేరు కదా. అందువల్ల అందరికీ శివుడు అంటే చాలా ఇష్టం. అందుకని ఈ ఉపవాసం అనేది కార్యక్రమం చేస్తూ ఉంటారు. రెండవది అభిషేకం. శివరాత్రి పండుగ రోజున శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. అభిషేక ప్రియ శివ అంటే శివునికి అభిషేకం అంటే చాలా ప్రీతి. అసలు ఎందుకు అభిషేకం చేయాలి అనే విషయం మనం తెలుసుకోవాలంటే, దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఎన్నో వస్తువులు ఉద్భవించినాయి. వాటితో పాటు ఆలాహలం అంటే విషం, అది కూడా ఉద్భవించింది. అది జగత్తుని, అంటే ఈ ప్రపంచాన్ని ఎక్కడ నాశనం చేస్తుందో అని చెప్పి ఆ పరమేశ్వరుడు తన కంఠాన పెట్టుకున్నారు. అందుకే ఆయన్ని గరళకంఠుడు అన్నారు. ఆలాహలం అంటే ఏంటి? అది వేడి. ఆ వేడిని తగ్గించాలి అంటే ఆయనకి ఎప్పుడు జలంతో అభిషేకం చేస్తే ఆయన సంతోషపడతారు, సంతృప్తి చెందుతారు. అందుకే ఆయన ఎప్పుడు హిమాలయ పర్వతాల్లో ఉంటూ ఉంటారు. సాధారణంగా ఆ విషం ఉండడం వలన, అంటే జలంతోనే కాదు, వేటితో అభిషేకం శివరాత్రి రోజున చెయ్యాలి. గంగాజలం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, వీటితో గనక అభిషేకం చేసినట్టయితే ఆయుర్వృద్ధి అని పెద్దలు చెప్తున్నారు. పంచదారతో గనక అభిషేకించినట్లయితే శత్రు నాశనం, శత్రువులపై విజయం. చెరుకు రసంతో చేయటం
ధన వృద్ధి. కస్తూరి, గులాబీ, అత్తరు కలిపిన జల మిశ్రమంతో అభిషేకం చేస్తే ఎన్నో తరాలకి తరగని సంపద సొంతమవుతుంది. పలు రకాల పుష్పాలను నీటిలో వేసి అభిషేకం చేస్తే రాజ్యభోగం. అనేక రకాల పళ్ళ రసాలు, ద్రాక్ష, దానిమ్మ, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, అలా ఎన్నో రకాలు అన్ని పళ్ళ రసాల మిశ్రమంతో గనక అభిషేకం చేస్తే ఉన్నత స్థాయికి ఎదగటానికి, ఉద్యోగంలో ప్రమోషన్లు సాధించుకోవడానికి, వ్యాపారంలో అభివృద్ధి రావటానికి దోహదపడుతుంటుంది. తేనెతో తేజోవృద్ధి, చెరకు రసంతో ధనవృద్ధి, చక్కెరతో దుఃఖనాశనం, శత్రువులపై విజయం, మారేడు దళాలతో చేస్తే భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. ఆ విధంగా శివునికి అభిషేకం చేయటం అనేది ఆ రోజు ఉదయం పూట, మళ్ళీ రాత్రి లింగోద్భవ సమయాన్ని కూడా చేయమని పెద్దలు పండితులు చెప్తున్నారు. ఆ విధంగా చేయటం వలన మనోవాంఛలు తప్పక నెరవేరుతాయి. అభిషేకం అయిన తర్వాత శివలింగాన్ని శుభ్రంగా కడిగి పూలతో అందంగా అలంకరించాలి. జిల్లేడు పుష్పాలతో పూజించడం వలన మనోవాంఛలు నెరవేరుతాయి, ఆరోగ్యం అభివృద్ధి జరుగుతుంది. గన్నేరు పుష్పాలతో పూజించడం ధనలాభం. పారిజాత పుష్పాలతో పూజించడం వలన సంపద పెరుగుతుంది. మల్లెపూలతో పూజించడం వివాహం కాని వారికి శీఘ్రంగా వివాహం అవ్వటం, వివాహం అయిన వారికి అనుకూల దాంపత్యం సిద్ధిస్తుంది. తామర పువ్వులతో మరియు శంకు పుష్పాలతో పూజించడం వలన ఆరోగ్య అభివృద్ధి, పాపాలు తొలగిపోవటం, అనుకున్నవి నెరవేరటం. ఈ విధంగా పూజా కార్యక్రమం అనేది చేసుకుంటారు. ఇక 4వది జాగరణ. తెల్లవార్లు మెలకుతో ఉండి స్వామిని చానిస్తూ పూజిస్తూ ఆయనపైనే మనసు లగ్నం చేసి మనస వాచ కర్మణ ఆర్తితో భక్తితో స్వామిని ఆరాధించుకోవటం, పూజించుకోవటం, మళ్ళీ తిరిగి అభిషేక కార్యక్రమాలను చేసుకుంటూ ఉండటం చేసి మెలకుతో ఉంటారు. శివాలయంలో శివ కళ్యాణం పార్వతులకి జరుగుతూ ఉంటుంది. ఆ కళ్యాణాన్ని కూడా చూడమని చెప్తారు ఈ జాగరణ సమయంలోనే వెళ్ళి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో శివునికి తిరిగి ఆయన పూజా కార్యక్రమాలు చేసడం, ఆయన స్తోత్రాలను పఠించడం, శివ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ ఆ విధంగా జాగరణ చేయాలి. ఈ జాగరణ చేయడానికి గల కారణం ఒక పురాణ గాథ కూడా మనం చెప్పుకోవచ్చు. బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి ఆధిపత్య పోరు వచ్చింది. ఎవరికి వారు మేమే గొప్ప అని ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు. ఆ వాదన తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది ఇద్దరికి. అప్పుడు దేవతలు, ఋషులు, మునులు వీరందరూ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేస్తారు. వెంటనే పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి ఇద్దరికి మధ్య లింగాకారంలో ఆవిర్భవించారు. లింగం యొక్క ఆది తుది ఎవరైతే ముందుగా చూసి వస్తారో వారే గొప్ప అని పరమేశ్వరుడు చెప్పడంతో లింగం పైనున్న భాగం బ్రహ్మదేవుడు వెళ్ళి చూడటానికి పయనమవుతారు. అలాగే లింగం అడుగు భాగాన ఏముంది అని తెలియడానికి విష్ణుమూర్తి తరలి వెళ్ళటం. ఎన్ని వేల మైళ్ళు, ఇంత చాలా దూరాలు వెళ్ళినా కూడా అలసిపోతారే కానీ వారి ఇరువురికి ఏమీ కనపడదు. శివుని పై లింగ భాగంలో ఏముంది అనేది బ్రహ్మదేవుడికి కానరాదు. అలాగే విష్ణుమూర్తికి కూడా శివలింగం కింద ఏముంది అనేది కూడా ఆయనకి తెలియదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమనుకుంటారంటే, నేను శివలింగం పై భాగం నేను చూడలేకపోతున్నాను, ఎంత దూరం వెళ్ళినా పెరుగుతూనే ఉంటుంది. కానీ విష్ణుమూర్తి తన అడుగు భాగాన్ని చూసి ఉంటారు, ఆయన గెలుస్తారు కనుక నేను ఇక్కడ శివలింగం పైనున్న భాగాన్ని చూశాను అని ఒక అబద్ధం చెప్పినట్లయితే సరిపోతుంది అని అనుకుంటాగా అక్కడ మొగలి రేవు పువ్వు ఆయనకి కనబడుతుంది. అలాగే ఆవు కూడా కనబడుతుంది. వెంటనే బ్రహ్మదేవుడు మొగలి పువ్వుని పిలిచి, శివలింగం పై ఉన్న భాగాన్ని నేను చూడలేకపోయాను, కానీ నేను చూసినట్లు నువ్వు కిందకు వచ్చి పరమేశ్వరుడికి సాక్ష్యం చెప్పమంటారు. దానికి మొగలి పువ్వు బ్రహ్మదేవుడికి అంతటి వాడే నన్ను అడిగినప్పుడు ఎందుకు చెప్పకూడదు అని సరే అంటుంది. అలాగే ఆవును కూడా పిలిచి, నేను లింగం పై భాగాన చూశానన్న విషయం నువ్వు కూడా తెలియచేయమంటే గోమాత దానికి ఒప్పుకుంటుంది. ఆ వాటిని తీసుకొని ఆయన కిందకు వస్తారు పరమేశ్వరుడి దగ్గరికి. ఇక విష్ణుమూర్తి ఎంత దూరం వెళ్ళినా ఆయనకు కూడా ఏమీ కానరాలేదు. ఆయన ఎంతో చాలాసేపు సమయం
చూసి వెతికారు. కానీ ఏమీ కానరాక పైకి వచ్చి ఆయన నిజాయితీగా నాకు లింగం అడుగు భాగం ఏమీ కనపడలేదు అని చెప్తారు. కానీ బ్రహ్మదేవుడు వీరిద్దరి చేత అబద్ధ సాక్ష్యం చెప్పిస్తారు. అప్పుడు పరమేశ్వరుడు దివ్య దృష్టితో చూసి జరిగింది తెలుసుకొని బ్రహ్మదేవుడు తను అబద్ధం చెప్పినట్లు, అలాగే మొగలి పువ్వు చేత కూడా అబద్ధం చెప్పించడం, గోమాత చేత. గోమాత ఏం చెప్తుందంటే లింగం పైన భాగాన్ని చూశాడని చెప్పి తలాడిస్తుంది, తోక భాగంతో లేదు అని చెప్పడంతో గోమాతకి ముఖానికి మాత్రమే పూజ చేయకూడదు, ఒక వెనక భాగానికి మాత్రమే పూజ చేయాలి అని చెప్పి ఆయన నిర్ణయిస్తారు. ఇక మొగలి పువ్వుకి నీకు పూజకి అర్హత లేదు అని చెప్పి ఆయన శపిస్తారు. ఇక బ్రహ్మదేవుడికి ఏమో అబద్ధం చెప్పడమే కాకుండా వాళ్ళ ఇద్దరి చేత చెప్పించడం వలన భూలోకంలో ఎక్కడ బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండవు, పూజా కార్యక్రమాలు జరగవని చెప్పడం, విష్ణుమూర్తి తాను నిజాయితీగా చెప్పడం కనపడలేదు అని చెప్పడంతో విష్ణుమూర్తికి తనతో పాటు సమానంగా భూలోకంలో అన్ని చోట్ల ఆలయాలు, పూజలు, అర్చనలు, కళ్యాణాలు, వైభవాలు అన్నిటినీ రంగరంగ వైభవంగా జరుగుతూ ఉండేలాగా చెప్తారు. ఈ విధంగా ఈ కథని ఈరోజు మనం వినాలట. అందుకే ఈ లింగోద్భవ సమయం ఈ విధంగా వచ్చింది కాబట్టి ఈ విధంగా మన ఈ కథని వినాలి అని పెద్దలు పండితులు చెప్తారు. శివరాత్రి పండుగను గురించిన కొన్ని విషయాలను మీకు తెలియచేశాను. ఓం నమ శివాయ అనే కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. @ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి, శుభం.